ఏటుకూరు బైపాస్ ప్రమాదంలో గాయపడిన వారిని తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందని ఆ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ తో కలిసి శుక్రవారం పెమ్మసాని పరామర్శించారు. అక్కడే ఉన్నారు ఎక్కడే ఉంటారు చూసుకుంటారు. డీటెయిల్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే మాకు కుటుంబ సభ్యులతో సమానం. అలాంటి వారు చనిపోవటం, అదేవిధంగా ఇద్దరు హాస్పిటల్లో ఉండటం అనేది చాలా విషాదకరం. లోకేష్ గారు ఇక్కడ లేరు, ఆయన వేరే ప్రోగ్రాంలో ఉన్నారు. వారి తరపున తెలుగుదేశం పార్టీ తరపున మేము వచ్చి మాకు చేయగలిగినటువంటి ఆర్థిక సహాయం ఈరోజు చేశాం. ఇంకా అవసరమైతే తెలుగుదేశం పార్టీ తరపున మేము ఆదుకుంటామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రమాదం చాలా దురదృష్టకరం. తెలుసుకున్నటువంటి వెంటనే లోకేష్ గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి పెద్దలు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వెంటనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి వెంటనే వచ్చి వారికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు వాళ్ళకి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం నిజంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇటువంటి నాయకులు దొరకడం అదృష్టంగా భావిస్తూ, తప్పకుండా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు పూర్తిగా అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మృతి చెందిన వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలుపుతా ఉన్నాం. చాలా దారుణం జరిగింది. కానీ మరి తెలిసిన వెంటనే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి వచ్చి క్షతగాత్రుల్ని పరామర్శించి వారికి అండదండలుగా ఉంటామని చెప్పేసి, అట్లానే మా అధినాయకులు లోకేష్ గారు ఇమ్మీడియట్లుగా వెళ్ళి వాళ్ళు పరామర్శించి వాళ్ళకి సహాయ కార్యక్రమాలు ఏదైనా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా చేయాలని చెప్పేసి చెప్పడం, మేము వచ్చి ఇక్కడ మరి హాస్పిటల్ మేనేజ్మెంట్కి అందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వారికి అండదండలుగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మేము ఉంటామని చెప్పేసి వారికి మరి చనిపోయిన వారికి ఆ లోటు తీర్చలేనిది కానీ మా ఇంత సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ రోజున వచ్చి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.